హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము 11థ్ జులై ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. మన ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. సో, ఇక్కడ వచ్చేసి ఇది పీవైక్యూ క్వెషన్ అండి. ఓకేనా? ఇక్కడ మన ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది లైట్ ఇయర్‌లో మెజర్ చేయడానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నారనమాట. సో, ఇక్కడ కొన్ని రీజన్స్ ఇచ్చారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ రీజన్ వై ఆస్ట్రోనామికల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఇన్ లైట్ ఇయర్స్ అంటున్నారు. ఆప్షన్స్ చూడండి. డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో స్టెల్లార్ బాడీస్ మధ్యనో అది చేంజ్ అవ్వదు అంటున్నారు. తర్వాత గ్రావిటీ ఉంటుంది కదా! ఈ స్టెల్లార్ బాడీస్ యొక్క గ్రావిటీ అది లైట్‌ని ఎఫెక్ట్ చేయదు అంటున్నారు. మూడో ఆప్షన్ చూడండి. లైట్ ఎప్పుడు కూడా స్ట్రెయిట్ లైన్‌లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి అంటున్నారు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి స్పీడ్ ఏదైతే ఉంటుందో లైట్‌ది అది ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది అంటున్నారు. రైట్? సో, వీటిలలో కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరు చెప్పాలి. వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ నోట్ చేసుకోండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి అండి. స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ఆల్వేస్ సేమ్ అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాము. విత్ రెఫరెన్స్ టు ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో, ఇక్కడ లాకి సంబంధించిన క్వెషన్ ఇది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏదో మీరు చెప్పాలి. మన గవర్నమెంట్ లా ఆఫీసర్స్ ఇంకా లీగల్ ఫర్మ్స్ ఉంటారు కదా! వీళ్ళని మాత్రమే అడ్వొకేట్స్‌గా రికగ్నైజ్ చేస్తారు. కానీ కార్పొరేట్ లాయర్స్ ఇంకా పేటెంట్ అటార్నీస్ అలా అడ్వకేట్స్‌గా రికగ్నైజ్ చెయ్యరు అని అంటున్నారు. అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూడండి. బార్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పవర్ ఉంది. దేనికి? లీగల్ ఎడ్యుకేషన్‌కి, లా కాలేజెస్‌కి రికగ్నిషన్ ఆఫ్ లా కాలేజెస్‌కి సంబంధించి రూల్స్‌ని ఇది లే డౌన్ చేస్తుందనమాట. బార్ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది ఆ రూల్స్ అన్నీ అనేసి అంటున్నారు. వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ నోట్ చేసుకోండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2 మాత్రమేనండి. బార్ కౌన్సిల్స్ హావ్ ద పవర్ టు లే డౌన్ ద రూల్స్ రిలేటింగ్ టు లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ లా కాలేజెస్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. టైగర్ రిజర్వ్స్ గురించి. అమంగ్ ద ఫాలోయింగ్ టైగర్ రిజర్వ్స్ ఇక్కడ కొన్ని టైగర్ రిజర్వ్స్ నేమ్స్ ఇచ్చారు. ఏది లార్జెస్ట్ ఏరియా అండర్ క్రిటికల్ టైగర్ హాబిటాట్ అంటున్నారు. రైట్? సో, అందుకే మనం ఎప్పుడన్నా కూడా న్యూస్ పేపర్‌లో ఏదన్నా ఒక యానిమల్ గురించి రావచ్చు. ఏదన్నా వచ్చినా కొంచెం బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయాలి. ఇది ఎక్కడ ఎక్కువ ఉంది? ఎక్స్‌టెంట్‌లో ఉందా? దీని ఐయూసీఎన్ స్టేటస్ ఏంటి? ఇవన్నీ మనం ఫైండ్ ఔట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇలా సీఎస్‌సిలో క్వెషన్స్ అడుగుతారు కాబట్టి ప్రిలిమ్స్‌లో. రైట్? సో, ఇక్కడ టైగర్ రిజర్వ్స్ పేర్లు చెప్పారు చూడండి. కార్బెట్, రంథంబోర్, నాగార్జున సాగర్, సుందర్బన్స్. వీటిలలో ఏది క్రిటికల్ టైగర్ హాబిటాట్ అని అడుగుతున్నారు. ఓకే. దీని ఆన్సర్ వచ్చేసి సి నాగార్జున సాగర్ అండి. ఓకే. సో, అంతేనండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.